భారతదేశం ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే గల్ఫ్ వార్‌లో ట్రంప్ చేసినటువంటి ప్రకటనకు సంబంధించి, పశ్చిమాసియా సంక్షోభానికి సంబంధించి ఒక నిర్ణయం వెలువరిస్తాము. 5 రోజుల పాటు అక్కడ ఉండేటటువంటి ఇరాన్లో ఉండేటటువంటి విద్యుత్ ప్లాంట్లు, ఇరాన్ మీద తీవ్ర స్థాయి దాడి చేయమంటూ ట్రంప్ ప్రకటన చేయడము, దాంతో ఒక్కసారిగా పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి ధరలు కొంతమేరకు దిగి రావడంతో ప్రధానంగా భారతదేశం లాంటి దేశం చాలా ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే అతిపెద్దగా, అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక 3వ అతిపెద్ద దిగుమతిదారుగా భారతదేశం ఉంది. భారతదేశం మీద గడిచినటువంటి 3 వారాలుగా విపరీతమైనటువంటి భారం పడుతూ ఉంది పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి. మనకి క్రూడ్కి సంబంధించి చూస్తే కనుక క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోలు, డీజిల్ ఇలాంటివి తయారు చేసేటటువంటి క్రూడ్ మనం 85% మన దేశంలో వినియోగించే దాంట్లో 85% మేరకు సౌదీ అరేబియా కావచ్చు, రష్యా కావచ్చు, ఖతార్ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి మనం తెచ్చుకుంటున్నాం. దానికి ప్రధానమైనటువంటి రవాణా మార్గం కూడా ఎక్కువగా ఇక్కడ ఈ ప్రాంతం హోర్ముజ్, ఇవన్నీ ఇరాన్ నుంచి ప్రాంతం నుంచి రావడంతో చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాము. $70 బ్యారెల్ ఉన్నటువంటి ఈ ముడి చమురు ధర $120కి చేరిపోయింది. అంటే దాదాపు 60 నుంచి 70% పెరగడం అనేటటువంటిది జరిగింది. ఇక భారతదేశంలో ఉండేటటువంటి పరిస్థితులు తెలుసు. చాలా, అంటే నిజానికి మనము రోజుకి 50 మిలియన్లు, అంటే దాదాపు 5 మిలియన్ బ్యారెల్, అంటే 5 మిలియన్ బ్యారెల్ అంటే దాదాపు 158.9, అంటే 159 లీటర్లు ఒక బ్యారెల్ కింద లెక్కేస్తారు. 5 మిలియన్ బ్యారెళ్ళు మనం రోజువారీ దిగుమతి చేసుకుంటున్నాం. అంటే టెక్నికల్గా చూస్తే కనుక, మామూలు మన లెక్కల్లో చూస్తే కనుక 80 కోట్ల లీటర్లు ముడి చమురు మనం దిగుమతి చేసుకున్నాం. అంటే మన జనాభా 140 కోట్లు కనుక 80 కోట్ల లీటర్ల ముడి చమురు దిగుమతి చేసుకున్నాం. ఇది దాదాపు వాల్యూ పరంగా చూస్తే కనుక 3,800 నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు మనకి ఖర్చు అవుతుంటే, ఇప్పుడు గడిచినటువంటి 15-20 రోజులుగా ప్రతిరోజు 1,200 నుంచి 1,300 కోట్లు అదనంగా చెల్లించాల్సినటువంటి పరిస్థితి. అంటే పెరిగినటువంటి ధరతో చూస్తే అంటే దాదాపు 5,000 కోట్ల రూపాయలు దిగుమతి మీద భారం పడుతుంది. అది అంటే ప్రతిరోజు చూస్తే 1,200 నుంచి 1,300 కోట్ల వరకు ఎక్స్ట్రా చెల్లించాల్సి వస్తుంది. ఈ భారాన్ని భరించడానికి ప్రభుత్వం చాలా అతలాకుతలం అవుతుంది, కంపెనీలు కూడా. ఎందుకంటే మన దగ్గర ధరలు పెరగలేదు, కానీ అమెరికా లాంటి చోట్ల మాత్రం 40% వరకు ఈ ధరలు పెరిగాయి. నిజానికి అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, అమెరికాలో నవంబర్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి, దాని మీద ఎఫెక్ట్ పడుతుందని. ఎందుకంటే 40% ధరలు పెరగడం, అంతర్జాతీయంగా ఈ విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణం, అంటే ధరలు పెరిగిపోవడం అనేటటువంటిది ఒకటి. తర్వాత తన మిత్ర దేశాలైనటువంటి గల్ఫ్లో ఉన్నటువంటి సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, ఇటువంటి దేశాలన్నీ కూడా, ఖతార్, ఇలాంటి దేశాలన్నిటి నుంచి ఒత్తిడి రావడం. అంటే ఆ దేశాల మీద ఇరాన్ దాడి చేస్తూ ఉండడంతో యుద్ధాన్ని విరమించక, లేదంటే తాత్కాలికంగా పక్కన పెట్టక తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడము, ముఖ్యంగా తన స్వదేశంలో ఎదురవుతున్నటువంటి ఒత్తిడి, విదేశాల్లో మిత్ర దేశాల నుంచి ఎదురవుతున్నటువంటి ఒత్తిడి, పూర్తిగా రవాణా రంగాన్ని, అంటే సముద్ర రవాణాకి సంబంధించినటువంటి చమురుకి సంబంధించినటువంటి హోర్ముజ్ని ఆపేస్తామని ఇరాన్ హెచ్చరించడము, వీటన్నిటి పరిస్థితుల్లోని తప్పని కంపల్సన్ తోటే ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు అనేటటువంటిది మీడియా వర్గాల సమాచారం. అంతేకాకుండా అమెరికాలో ఉండేటటువంటి ప్రధాన పత్రికలైనటువంటి న్యూయార్క్ టైమ్స్ కానీ, ది గార్డియన్ కానీ, గార్డియన్ ఎక్కువగా చదువుతూ ఉంటారు. ఈ పత్రికలు కూడా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయము, స్థిరత్వము, దాని వెనక ఉండేటటువంటి కారణాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుపుతున్నాయి. అసలు దీనికి కట్టుబడి ఉంటాడా లేదా, లేదంటే ఒక రాజకీయంగా వ్యూహాత్మకమైనటువంటి ప్రకటన. ఎందుకంటే ఆయన ఒక ప్రకటన జారీ చేసిన వెంటనే బ్యారెల్కి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ ధర $20 వరకు తగ్గింది. అంటే ఇది అంతర్జాతీయంగా చమురు మార్కెట్లో ఎదురవుతున్నటువంటి ఒత్తిడిని తగ్గించడానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ ప్రకటనగా దీన్ని జారీ చేశారా, లేదంటే తదుపరి నిర్ణయం, చర్య తీసుకోవడానికి ముందుగా స్ట్రాటజీని, ఎందుకంటే ఒక్క రోజులోనూ వారం రోజుల్లోనూ ముగిసిపోద్ది యుద్ధము, అక్కడ ఉండేటటువంటి ఇరాన్ అధ్యక్షుడిని, సైనిక కమాండర్ని చంపేసిన వెంటనే అందరూ చేతులు ఎత్తేస్తారు. గతంలో ఇరాక్ విషయంలో అలాగే జరిగింది. ఇరాక్లో దాడి చేసిన వెంటనే ఎప్పుడైతే సద్దాం హుస్సేన్ యొక్క విగ్రహం కూలిపోయి సద్దాం హుస్సేన్ పారిపోయాడు అన్నారో, వెంటనే లొంగిపోయింది ఇరాక్.
అలాగే ఇరాన్ కూడా జరుగుతుంది, అక్కడ ఉండే సుప్రీం లీడర్ని సైనిక కమాండర్స్ని చంపేసిన వెంటనే అంటూ తప్పుడు అంచనాని అమెరికా అధ్యక్షుడు వేసుకోవడం. కానీ 31 కమాండ్లుగా విభజించి ఏ కమాండ్కి ఆ కమాండ్ నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోవడానికి పైనుంచి ఆదేశాలు వచ్చినా లేకపోయినా యుద్ధంలో విరమణ అనేటటువంటిది పూర్తి స్థాయిలో జరిగే వరకు కూడా ఎవరికాళ్ళు ఇండిపెండెంట్గా కమాండ్ స్థాయిలో 31 కమాండ్లుగా ఇరాన్ సైన్యం కానీ ఇరాన్కి సంబంధించినటువంటి సాయుధ దళాలు లేదంటే చర్యలు తీసుకునేటటువంటి క్షిపణి వ్యవస్థను అన్నింటినీ నియంత్రించడంతో ఆ వికేంద్రీకరణ జరగడంతో ఆ యుద్ధం అనేది అలా కొనసాగుతుంది. పైనుంచి ఆదేశాలు వచ్చినా లేకపోయినా యుద్ధం అలా జరుగుతూనే ఉండేటటువంటి ఏర్పాట్లని ఇరాన్ చేసుకుంది. దాంతో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అమెరికా ఇజ్రాయెల్ ఇప్పుడు తాత్కాలికమైనటువంటి ప్రత్యేకించి ఇజ్రాయెల్ కంటే కూడా అమెరికా తాత్కాలికమైనటువంటి విరమణ ప్రకటించింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే పీచే మోడ్, అంటే వెనక్కి లొంగినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. కానీ అమెరికాని ఊహించలేనటువంటి అనూహ్యమైనటువంటి స్థితిలో ఉంటుంది కనుక అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలన్నీ కూడా మళ్ళీ ఏదైనా చర్య తీసుకోవచ్చు, లేదంటే ఇరాన్ లొంగిపోయేటటువంటి పరిస్థితి ఉందనుకుంటే కనుక మళ్ళీ మరోసారి దాడి చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అమెరికా ఇరాన్తో చర్చలు జరుపుతోంది. చర్చలు జరుపుతున్న దాంట్లో సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. చర్చలు ఫలప్రదమయ్యేందుకు గాను 5 రోజులు విరామం ప్రకటిస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. కానీ ఇరాన్ నుంచి చూస్తే కనుక ఎవరు చర్చలు జరపట్లేదు, ఇది కేవలము వెనకకి తగ్గడానికి తాను తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రమే అంటూ ఇరాన్ చెప్తూ వస్తుంది. ఏదేమైనా రెండు వైపులా యుద్ధ సమయంలో ఎవరు చేసేటటువంటి ప్రకటన కూడా మనం నమ్మలేము. ఎందుకంటే పైచేయి సాధించడానికి ప్రపంచానికి తాము లొంగలేదు అంటూ నైతికంగా మద్దతు కూడగట్టుకోవడానికి, అదే సమయంలో తమ సైనిక బలగాలకి తప్పుడు సంకేతాలు ఇవ్వకుండా తమ సైనిక బలగాలు నిర్వీర్యం కాకుండా ఉండడానికి అలాంటి ప్రకటనలు రెండు దేశాలు కూడా చేస్తూ ఉంటాయి. దౌత్యపరమైనటువంటి మార్గాలు వెతుకుతూనే ఈ రకమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉంటాయి. ఇరాన్ అయితే బలహీనపడింది, కానీ అమెరికా ఆశించినట్లుగా లొంగిపోయేటటువంటి పరిస్థితి అయితే లేదనేది విదేశాంగ నిపుణులు చెప్తున్నటువంటి సమాచారం. ఏదేమైనా భారతదేశం మాత్రం తాత్కాలికంగా ఈ అంశంలో బయటపడినట్లుగానే చెప్పాలి. తాత్కాలికంగా మాత్రమే, ఎందుకంటే మళ్ళీ యుద్ధం మొదలైతే రోజువారీ దిగుమతులు ఉంటాయి కనుక ఆ ఇబ్బంది ఉంటుంది. ప్రత్యేకించి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక రిలీఫ్ కింద చెప్పాలి. ఒకవైపు అసెంబ్లీల ఎన్నికలు జరుగుతున్నాయి, దాని ఒత్తిడి ఇక్కడ పడేటటువంటి అవకాశం ఉంది. అందుకనే నిజానికి ఇప్పటికే పెట్రోల్ ధరలు గట్ట పెరగాల్సి ఉన్నప్పటికీ వాటిని పెంచకుండా చాలా జాగ్రత్తగానే కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ చేస్తుందని చెప్పాలి. లేకపోతే కనుక ఇప్పటికే పెట్రోల్ ధరలు గట్ట పెరిగింటే కనుక అసెంబ్లీ ఎన్నికల మీద కూడా ప్రభావం పడుతుంది. కనుక ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి ఇది ఒక రిలీఫ్ కింద చెప్పాలి రాజకీయంగా.